నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవరసాలు వైజాగ్ యూట్యూబ్ ఛానల్. వైభవలక్ష్మి వ్రతం పార్ట్ 1 ఆల్రెడీ చేసేసాను. పార్ట్ 2 ఇప్పుడు చెప్తున్నాను. ఇందాక పార్ట్ 1లో మనకి ప్రసాదాలు ఏమేం చేసుకోవాలన్నది చెప్పాను. ఇప్పుడు పార్ట్ 2కి వచ్చేసరికి దేవుణ్ణి ఎలా రెడీ చేసుకోవాలన్నది చెప్తున్నాను. సాయంత్రం 5:30 తర్వాత, అంటే మనం 5 కల్లా స్టార్ట్ చేసుకున్నాం అనుకోండి, అమ్మవారిని రెడీ చేసుకోవడం 5:30 పావుతకు వారి కల్లా అమ్మవారిని రెడీ చేసుకోవడం అయిపోతుంది. చక్కగా ఈ పువ్వులో ఈ పూజకి ఎన్ని ఎర్ర పువ్వులు వాడితే అంత మంచిది, ఎన్ని ఎర్రక్షంతలు వాడితే అంత మంచిది. అంటే ఈ పూజకి కేవలం ఎర్ర రంగునే వాడతాం అన్నమాట. సో ఎర్ర పువ్వులు ఎర్రక్షంతలు సిద్ధం చేసుకోండి. ఈశాన్యమూల అంటే దేవుడిని పెట్టుకుంటాం కదా, ఆ ప్లేస్లో శుభ్రంగా అలికి ముగ్గులు పెట్టి ఒక పీట కానీ, పీట లేకపోతే ఒక న్యూస్ పేపర్స్ వేసుకునైనా అమ్మవారిని దాని మీద స్థాపన చేసుకోవచ్చు. పీట లేదని కంగారు పడాల్సిన అవసరం లేదు. దాని మీద ఒక జాకెట్ ముక్క, ఎర్ర జాకెట్ ముక్కను వేయండి, పరచండి. దాని మీద మళ్ళీ తగిన బియ్యం వేసి ఆ జాకెట్ ముక్క అంతా కనబడకుండా చక్కగా నెరపండి ఆ బియ్యాన్ని. దాని మీద ఫస్ట్ ఒక తమలపాకు మీద పసుపు గణపతిని రెడీ చేసుకొని బొట్టు పెట్టి పక్కన పెట్టుకోండి. ఆ వెనకాతల అమ్మవారి అష్టలక్ష్మి ఫోటో పెట్టుకోండి. ఇంకా మీకు ఏమైనా ఇష్ట దేవతా ఫొటోస్ ఉంటే అవి కూడా పెట్టుకోవచ్చు. ఆవు నేతితో దీపం వెలిగించాలి, నూనె కాదు ఫ్రెండ్స్. అమ్మవారికి ఆవు నెయ్యి దీపం అంటే చాలా ఇష్టం కాబట్టి ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించుకోండి. తర్వాత మన పుస్తకంలో ఈ పుస్తకం మీరు చదవండి, 2-3 సార్లు చదివితే మీకే ఈజీగా ఉంటుంది. కొంతవరకు నేను చెప్తున్నాను, కొంత మీరు చదువుకొని తెలుసుకోండి. ఈ పుస్తకంలో ఉన్నట్టుగానే అమ్మవారి పూజ చేసుకోండి. అయితే కలశంలో మనం ఈ కాయిన్ వేస్తాం అన్నమాట, అమ్మవారి కాయిన్. ఈ కాయిన్ వేసే ముందు అమ్మవారిని పంచామృతాలతో కడుగుతాం. ప్రతి వారం కూడా పంచామృతాలు ఎలా వడపప్పు పానకం ఎలా చేసుకుంటున్నారో పంచామృతాలు కంపల్సరీగా ఉండాలి. ఇంకొకటి ఏంటంటే, మనం పులుపు తినకూడదు కాబట్టి ఈ పూజలో ఖచ్చితంగా ఎవ్వరు మర్చిపోయి కూడా ఈ పంచామృతాలు తాగద్దు. ఎందుకంటే పెరుగు పులుపు కాబట్టి నిషేధం అవుతుంది. పూజ ఆ రోజు ప్రాబ్లం అవుతుంది మీకు. అందుకని ఖచ్చితంగా పంచామృతాలు మీరు తాగకూడదు. పంచామృతాలతో మాత్రం అమ్మవారికి ప్రతివారం స్నానం చేయిస్తాం. శుభ్రంగా తుడిచేసి బొట్టు పెట్టేసి మనం కోరిక చెప్పుకొని అమ్మవారికి ఎర్ర పువ్వుతో సహా మనం కలశంలో కాయిన్ వేసినప్పుడు నిదానంగా ఎడం చేత్తో కొబ్బరికాయ పట్టుకొని నిదానంగా కంగారు పడకుండా కలశంలో కాయిన్ వేసేసుకొని నమస్కారం చేసుకొని మీ కోరిక తీర్చాలని చెప్పి అమ్మవారికి దండం పెట్టుకొని పూజ కంటిన్యూ చేయండి. షోడశోపచార పూజ అంతా ఈ పుస్తకంలో ఉన్నట్టుగా చదివేసుకోండి. అయితే ఇక్కడ నైవేద్యం అని అంటారు కదా, షోడశోపచార పూజలో నైవేద్యం అన్నప్పుడు వడపప్పు పానకం, మీరు చేసిన బెల్లంతో చేసినటువంటి ఏదైనా కానీ తీపి పదార్థం, తీపి ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టుకోండి. తర్వాత హారతి అంతా అయిపోయిన తర్వాత కథలు చదువుకుంటాం. అక్షంతలు పట్టుకొని కథలు చదువుకుంటాం. పూజ కథంతా అయిపోయిన తర్వాత అమ్మవారి మీద అక్షంతలు వేసి మీ నెత్తి మీద కూడా కొంచెం అక్షంతలు వేసుకుంటాం. అయితే ఏంటంటే, ఈ పూజ ప్రారంభించిన దగ్గర నుంచి మళ్ళీ పూజ అయ్యి అక్షంతలు వేసుకొని బొట్టు పెట్టుకున్న వరకు కూడా ఎవరితో మాట్లాడకూడదు ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మిగతా వివరాలు